ఓకే. ఇది కూడా స్టాండర్డ్. ఓకే. An integration procedure uses a remote action to call the ఈమెయిల్ సింపుల్ ఇన్వోకబుల్ యాక్షన్. ఈమెయిల్ సింపుల్ అనేది ఒక మెథడ్ ఎందులో ఉంది? ఈ క్లాస్‌లో ఉంది. ఓకే. ఇట్ ఈస్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్. ఇది సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఇచ్చిన క్లాసు అందులో ఉన్న మెథడ్ ఇది. మనం రాసింది కాదు. ఓకేనా? ఇన్పుట్స్ టు ద ఇన్వోకబుల్ యాక్షన్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ యాజ్ అడిషనల్ ఇన్పుట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇంటిగ్రేషన్ ప్రొసీజర్‌లోకెళ్ళి ఒక కొత్త ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ దానికొక నేము, రిమోట్ యాక్షన్ కాంపోనెంట్. ఓకే. అంతా ఇచ్చేసుకున్నాం. ఆల్రెడీ ఇచ్చాం గదా! సో, ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం రిమోట్ యాక్షన్‌లో రిమోట్ క్లాస్ నేమ్ ఇది. ఓకే. రిమోట్ మెథడ్ నేమ్ ఇది. తర్వాత అండర్ ఎడిషనల్ ఇన్పుట్ ఏది? అండర్ అడిషనల్ ఇన్పుట్ యాడ్ కీ వాల్యూ పెయిర్. ఓకే. ఇందులో మనం ఏమిద్దాం? కీ, ఈమెయిల్ అడ్రెస్ కీ వాల్యూ. ఈమెయిల్ సబ్జెక్ట్ కీ. ఈమెయిల్ బాడీ. మెసేజ్ అనేది దాని లోపల వాల్యూ. ఓకే. ఇచ్చేసాం. డ్రాగ్ ద రెస్పాన్స్ యాక్షన్ ఇంటు ద స్ట్రక్చర్ ప్యానెల్ అండ్ చెక్. ఇప్పుడు ఏం చేయాలి? మనం రిమోట్ యాక్షన్ చేసాం. ఇప్పుడు దీన్ని అవుట్‌పుట్‌లో చూడాలంటే మనం రెస్పాన్స్ యాక్షన్ వాడాలి కదా! సో, రెస్పాన్స్ యాక్షన్‌లోకి వెళ్ళాం. ఇక్కడేం చేస్తున్నాం? రిటర్న్ ఫుల్ డేటా ఆహ్, జేసాన్. ఓకే. రెస్పాన్స్ యాక్షన్‌లో రిటర్న్ ఫుల్ డేటా జేసాన్ పెడితే మొత్తం వచ్చేస్తది కదా! ఓకే. గో టు ద ప్రివ్యూ ట్యాబ్. ప్రివ్యూలోకి వెళ్ళి మనం హ్మ్. ఓకే. ఇప్పుడు సెండ్ టు ఇద్దరిలో ఒకరు ఈమెయిల్ ఐడీ చెప్పండి. ఇది మెయిల్ ఐడీ. సబ్జెక్టు ఓకే. వచ్చింది. మెయిల్ చెక్ జేసుకో.
గౌతమ్ నీ మెయిల్ ఐడి చెప్పు. టైప్ చేయాలా? చెప్పు. టైప్ చేసి పంపించినా ఓకే. వచ్చుంటే చెక్ చేయి ఒకసారి. గౌతమ్ నువ్వు చెక్ చేయి. లేదా? ఎర్రర్ అయితే ఏం లేదు. ఎర్రర్ లేదు. ఆగుతాడు కొంచెంసేపు. ఈ లోపల వేరే ఎగ్జాంపుల్స్ చేద్దాం. అంటే ఏమన్నా వస్తానా సబ్జెక్ట్? సబ్జెక్ట్ ఏమొస్తది? ఇదిగో చూడు, రిమోట్ యాక్షన్ టెస్టింగ్ అని వస్తది. ఓకే. ఇది సబ్జెక్ట్. ఇది మళ్ళా మెసేజ్. లోపల కంటెంట్ ఇది. కొన్ని కొన్ని సార్లు లేట్ అవుతది. సరే. అది ఈ లోపల వేరే చేద్దాం మనం. సరే. అది వస్తా ఉంటది. ఓకే. రైట్. మనం ఈ పైది చేసాం. హ్మ్. సేమ్ అదే. కాకపోతే మనం జేసన్ రూపంలో ఇస్తున్నాం ఇన్‌పుట్. యెస్. యెస్. సో వాట్సాప్‌లో పెట్టొచ్చు.
ఓకే. ఒక పని చేద్దాం. ఈ డేటా ప్యాక్‌ని యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. సరే. సరే. హుహు. ఇంపోర్ట్‌లో మనం క్లాస్‌ని ఇంపోర్ట్ చేయలేం. ఓన్లీ ఆహ్, ఇది మాత్రమే చేయగలుగుతాం అనొస్తుంది. హ్మ్. ఇది చెయ్యాలన్నా సెపరేట్‌గా ఫస్ట్ ఎపెక్స్ క్లాస్ క్రియేట్ చేసి ఓన్లీ ఐపీని మాత్రం మనం చేయొచ్చు. దాని బదులు అది మీరు తర్వాత ట్రై చేయండి. మనం మాన్యుయల్‌గా చేసేద్దాం. ఓకే. మాన్యుయల్‌గా చేసేద్దాం. ఏం లేదు. ఈ ఈ క్లాస్‌నైతే అది తీసుకురాలేదంట. ఇంటిగ్రేషన్ ప్రొసీజర్‌నైతే తీసుకురాగలుగుతది ఇంపోర్ట్‌తో. సో, క్లాస్ మీరు రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత అది ఇంపోర్ట్ చేయండి పని చేస్తది. కాకపోతే ఆల్రెడీ మీరు మాన్యుయల్‌గా చేసేస్తే అర్థమవుతుందా? అప్పుడు ఇది ఉంటది కాబట్టి మళ్ళీ రెండోసారి అవసరం లేదు. అర్థమైందా? సో, ఇది చేసే ముందు మనం ఫస్ట్ ఆహ్, సెట్‌కి వెళ్తాం. హ్మ్. ఆహ్, సెటప్‌కి వెళ్లి ఎపిక్ క్లాస్ నుంచి చేయొచ్చు. లేదా మన దగ్గర ఆల్రెడీ డెవలపర్ కన్సోల్ ఓపెన్‌లో ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్లి న్యూ ఎపిక్స్ క్లాస్, క్లాస్ నేమ్ ఇది ఇచ్చాను. ఓకే. క్రియేట్ ద ఎపెక్స్ క్లాస్. ఓకే. దాని లోపల కోడ్ ఇచ్చేసాడు. ఈ కోడ్ పెట్టుకోమని. ఓకే. ఇక్కడ చూడండి ఇది మనం రాస్తున్న క్లాస్. ఇంప్లిమెంట్స్ కాలబుల్. కాలబుల్ అనే ఇంటర్‌ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే. ఇంటర్‌ఫేసెస్ గురించి స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం గుర్తుందా? హ్మ్. ఇప్పుడేం చేస్తున్నాం బేసిక్‌గా జేసాన్ యాక్సెస్ ఎట్ ది రేట్ సీరియలైజబుల్ ఆల్వేస్ ఇది సీరియలైజబుల్ అయ్యేది. ఇందులో మనం గ్లోబల్ అంటే ఎక్కడి నుంచైనా యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి గ్లోబల్ పెట్టాం. విత్ షేరింగ్. విత్ షేరింగ్ అంటే ఇక్కడ క్లాస్‌కి యాక్సెస్ ఉంటే ఇది పనిచేస్తా అంటే మన నార్మల్ సేల్స్‌ఫోర్స్ యాక్సెస్ లెవెల్సే పనిచేస్తాయి. అలా పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి విత్ షేరింగ్ వాడాం. లేదంటే వితౌట్ షేరింగ్ వాడతాం. తెలుసు కదా! తర్వాత ఏం చేసాం? పబ్లిక్ ఆబ్జెక్ట్ పబ్లిక్ రిటర్న్ టైప్. ఓకే.
పబ్లిక్ స్ట్రింగ్ మెథడ్ నేమ్, పబ్లిక్ అకౌంట్ మెథడ్ నేమ్, పబ్లిక్ ఇంటిజర్ మెథడ్ నేమ్. అలాగా ఇక్కడ మనం మెథడ్ ఇక్కడ రిటర్న్ ఏ ఆబ్జెక్ట్ చేస్తామో మనకు తెలియనప్పుడు ఆబ్జెక్ట్ అని పెడతాం. ఓకే. అది అకౌంటో, కాంటాక్టో ఏదో అయితే అది పెడతాం. రిటర్న్ టైప్. పబ్లిక్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్. మెథడ్ నేమ్ ఇది. ఓకే. ఆ మెథడ్ నేమ్ కాల్. అదే ఎందుకు కాల్ అనే వాడాలి. నీకు నచ్చింది వాడడానికి లేదు. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఈ కాలబుల్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? దానిలో ఆల్రెడీ ఈ మెథడ్స్ వాడాలి నువ్వు అని ఇచ్చేస్తాడు. నువ్వు అవే వాడాలి. నీకు నచ్చినవి వాడుతుంటే కుదరదు. సో, ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయింది. ఓకే. మన బ్యాచెస్ గుర్తు తెచ్చుకోండి. బ్యాచబుల్ ఇంటర్ఫేస్‌లో బ్యాచబుల్ ఇంటర్ఫేస్ ఏమేమి ఉంటాయి బ్యాచ్‌లు? స్టార్టు, ఎగ్జిక్యూట్, ఫినిష్. సో, ఆ 3 అదే పేర్లు వాడాలి. 3 వాడాలి. సేమ్ ఇక్కడ కూడా ఏముందంటే కాల్ ఉంది. ఇన్వోక్ మెథడ్ ఉంది. ఓకే. సేమ్ మళ్ళీ దీన్నే కాల్ చేయడం ఉంది. ఈ 3 వాడాలి. ఇదే విధంగా వాడాలి. సారీ. ఇది మార్చుకోవచ్చు. ఆ! ఇది 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 మనం రాసాం ఇది. ఇది మనం రాసాం. దీంట్లో ఖచ్చితంగా ఈ 2 ఉండుండాలి. అంటే ఈ ఇంటర్ఫేస్‌లో మనకి ఇంటర్ఫేస్ గుర్తుతెచ్చుకోండి ఒకసారి. ఇంటర్ఫేస్‌లో వాడు 3 మెథడ్స్ ఖచ్చితంగా ఉండాలి అంటే, ఆ 3 మెథడ్స్ ఉండాలి కదా! దాని మీద ఎక్స్‌ట్రా కావాలంటే నువ్వు రాసుకోవచ్చు కదా! సో, అదే విధంగా ఇక్కడ యెస్. యెస్. ఆ! ఇక్కడ దాంట్లో వాడు కంపల్సరీ చెప్తున్నదేంటి? ఒకటి కాలు, ఇంకొకటి ఇన్వోక్ మెథడ్. ఓకే. అయితే ఈ కాల్‌లో ఏం చేస్తున్నాను నేను? కాల్‌లోని ఏం రాస్తున్నాను? మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్ ఈ రూపంలో నాకు రిజల్ట్ కావాలి. ఓకే. దీనికి ఇది ఇస్తున్నా. మ్యాప్ స్ట్రింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్గ్స్. ఇక్కడ ఏఆర్‌జీఎస్ అనేదేంటి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పారామీటర్. చూడండి. ఇది పారామీటర్. మీకు సింపుల్‌గా అర్థం కావాలంటే పబ్లిక్ ఇంటిజర్ యాడ్ ఇంటిజర్ కామా ఇంటిజర్ ఏ కామా ఇంటిజర్ బి అన్నాననుకో. అప్పుడేమవుతది చెప్పండి? ఇప్పుడు ఇదే లైన్‌ని నేను ఇదే లైను పబ్లిక్ ఇంటిజర్ యాడ్ ఓకే. కామా ఇంటిజర్ బి. ఇది నా మెథడ్. ఓకే. ఇక్కడ మెథడ్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని లోపల మెథడ్ అంతా రాసుకుంటా. ఓకే. సేమ్ ఇదే పని ఇక్కడ చేస్తున్నా. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. పబ్లిక్ ఇంటిజర్ బదులు ఆబ్జెక్ట్. ఇక్కడ యాడ్ అనే దాని బదులు ఇక్కడ కాల్ అనేది మెథడ్. ఇంతవరకు క్లియరా? తర్వాత ఇక్కడ ఇంటిజర్ ఏ, ఇంటిజర్ బి ఎలా అయితే ఉన్నాయో మనకి సేమ్ అదే విధంగా ఇక్కడ స్ట్రింగ్ యాక్షన్. స్ట్రింగ్ ఇక్కడ ఏ లాగే యాక్షన్ అనేది ఏంటి? పేరు. మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఓకే. స్ట్రింగ్ యాక్షన్ మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్ ఏఆర్‌జీఎస్. ఓకే. ఓకే. ఈ స్ట్రింగ్ పేరిది. ఈ మ్యాప్ పేరిది. సో, ఈ రెండిటిని పారామీటర్‌గా ఇచ్చి లోపలికి వెళ్తావు. లోపలేముంది? ఈ మ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్ ఆర్గ్ డాట్ గెట్ ఇన్‌పుట్. ఇన్‌పుట్ ఇందులోంచి తీసుకురా బయటికి. ఔట్‌పుట్ ఇందులోంచి తీసుకురా బయటికి. ఆప్షన్స్ బయటికి తీసుకురా ఇందులోంచి. ఆ ఇన్‌పుట్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్‌పుట్‌లో పెట్టావు. అవుట్‌పుట్‌ని తెచ్చి అవుట్‌పుట్‌లో పెట్టావు. ఆప్షన్స్ తెచ్చి ఆప్షన్స్‌లో పెట్టావు. ఓకే. తర్వాత ఏం చేయమంటున్నాను నేను? అన్నీ రిటర్న్ చేసేసా. ఓకే. అయిపోయిందా? తర్వాత ఇక్కడ ప్రైవేట్ ఆబ్జెక్ట్ ఇన్వోక్ మెథడ్. ఇక్కడ స్ట్రింగ్ మెథడ్ నేమ్. మళ్ళీ ఇక్కడేమిచ్చా? మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్ ఇన్‌పుట్. దీనికి ఓన్లీ ఇన్‌పుట్ పంపిస్తా. సారీ ఇన్‌పుట్ కామా మళ్ళీ
మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్ అవుట్పుట్ అంటే ఇక్కడ మొత్తం ఒకే దాంట్లో వచ్చేసిన దాన్ని మూడిటి కింద విడగొట్టి ఇందులోకి పంపించా. అర్థమవుతుందా మీకు? విడగొట్టి పంపించిన దాన్ని మళ్ళీ రిటర్న్ అవుట్పుట్ డాట్ రిజల్ట్ కామా న్యూ టెస్ట్ రీసీరియలైజ్. రీసీరియలైజ్ అంటే ఏం లేదు. ఇందులో కలిసి ఉండిపోయిన దాన్ని విడదీసి మళ్ళీ పెట్టి మళ్ళీ పంపించేస్తున్నాం అంతే. ఓకే. అర్థమైంది కదా? ఇది ఈ ఎపిక్స్ క్లాస్ చేసే పని. సేవ్ చేసేసాం. అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రియేట్ ద ఇంటిగ్రేషన్ నా email ప్రొసీజర్ విత్ ద రిమోట్ యాక్షన్. నా email వచ్చింది. This is a simple email to test the remote action in integrity process. ఓకే. Integration గుడ్. process. గుడ్. సో అది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. కాకపోతే కొంచెం డిలే ఉంది. ఆ డిలే మనం ఏం చేయలేం. అది కూడా ఇది ఫ్రీ ఆర్గ్స్‌లో కొంచెం డిలే ఉంటది. రియల్‌గా మీరు పెయిడ్ వెర్షన్స్‌లో డిలే ఉండదు. ఫాస్ట్‌గానే ఉంటది. ఎందుకంటే ఇది ఫ్రీయే గదా! కొంచెం మీకు లేట్ అయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు గదా! బిజినెస్‌కి ఏమి ఇంపాక్ట్ అవ్వదు కదా! Yes, yes. ఓకే. రైట్. So next step, an integration procedure retrieves and reserializes the value of a name variable from the test reserialize fx class. The integration procedure has these components: a remote action, a named reserialize fx, a set value component named reserialize fx function, a set value component named my name, ఏ రెస్పాన్స్ యాక్షన్ నేమ్డ్ రెస్పాన్స్ యాక్షన్. సో ఇది మనం చేద్దాం వన్ బై వన్. ఓకే. ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ లోకి వెళ్దాం. ఓకే. న్యూ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ న్యూ ప్రొవైడ్ న్యూ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ నేమ్ టైప్ అండ్ సబ్ టైప్. ఓకే. సో ఐపి ఓకే. ఓకే. ఇప్పుడు ఇందులో మనం రిమోట్ యాక్షన్ వాడాం. రైట్. ఇక్కడ డ్రాగ్ ద రిమోట్ యాక్షన్ కాంపోనెంట్ అందులో మనం ఎలిమెంట్ నేమ్ రీసీరియలైజ్ ఎఫెక్ట్స్. సో ఈ ఎలిమెంట్ కి రీసీరియలైజ్ ఎఫెక్ట్స్ అనే పేరు పెట్టుకుంటున్నాను నేను. ఓకే. అందులో నా క్లాస్ పేరేంటి? టెస్ట్ రీసీరియలైజ్ ఎఫెక్ట్స్. ఇది క్లాస్ పేరు. ఓకే. తర్వాత రిమోట్ మెథడ్ రాండమ్ రీసీరియలైజ్ రిమోట్ ఆప్షన్స్ లో కీ. రిమోట్ ఆప్షన్స్ లో కీ వచ్చేసి రీసీరియలైజ్, వాల్యూ వచ్చేసి ఫాల్స్. ఏ రిమోట్ మెథడ్ వాల్యూ ఈస్ రిక్వైర్డ్ బట్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. రిమోట్ మెథడ్ వాల్యూ అనేది ఇవ్వాలి. కానీ అక్కడ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. అందుకే మనం ఇక్కడ రాండమ్ అని పెట్టాం. నిజానికి రాండమ్ అనే పేరుతో మనకు అక్కడ మెథడ్ లేదు. ఆ! అక్కడ ఏదో ఒకటి ఇవ్వకపోతే అది మ్యాండేటరీ ఫీల్డ్. ఇవ్వకపోతే నేను ముందుకు వెళ్ళనివ్వదు. అందుకోసమని ఇచ్చాం. ఓకే. A step in the test of this integration procedure will ask you to change the remote options value. Drag the set values component. ఓకే. ఇందులో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెట్ వాల్యూస్ అనే కాంపోనెంట్ ని తీసుకొద్దాం.
సెట్ వాల్యూస్ లో ఏం చేద్దాం, ఎలిమెంట్ నేమ్ ఎలిమెంట్ వాల్యూ మ్యాప్ ఎలిమెంట్ నేమ్. అందులో ఎలిమెంట్ నేమ్ లో ఏం పెట్టాలి, ఇది పెడదాం. వాల్యూలో ఏం పెడదాం, ఇందాక మనం ఫంక్షన్ చూసాం కదా, ఆ ఫంక్షన్ ఈ విధంగా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇందులోనేమో రిజల్ట్ అని పెడతాం. రీసీరియలైజ్ రెస్పాన్స్ నోడ్ నేమ్ ఇది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అనదర్ సెట్ వాల్యూ తీసుకొని చేద్దాం. ఎలిమెంట్ నేమ్ మై నేమ్, ఫుల్ నేమ్. ఆ ఫుల్ నేమ్ వాల్యూ ఏంటి, రీసీరియలైజ్ రిజల్ట్ దానిలో నుంచి నేమ్ బయటికి తీసుకు. ఓకే, రీసీరియలైజ్ తెప్పించడానికి పైది వాడాం, రీసీరియలైజ్ చేసి వచ్చిన రిజల్ట్ లో నేమ్ తీసుకురా, అది ఇది. ఓకే, డ్రాగ్ ద రెస్పాన్స్ యాక్షన్. ఇక్కడేమో రిటర్న్ ఫుల్ ఇచ్చాను. ఓకే, రివ్యూకి వెళ్దాం. Test the integration procedure with remote action. Okay, in the preview tab, go to the preview tab and click execute. After you have created the example integration procedure remote action, the final task is to test it. Go to the preview tab. ఓకే, వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి మనం క్లిక్ చేస్తే మనకు రెస్పాన్స్ లో అవుట్పుట్ లో ఏం కనపడాలి, ఓకే, ఫుల్ నేమ్ నేమ్ ఇదంతా వస్తుంది. ఓకే, వచ్చింది కదా రెస్పాన్స్ రిజల్ట్ ఇదంతా. నెక్స్ట్ go to the preview tab, select the reserialize effects function component and then click active to remove the check. This turns off reserialization. Okay, go to the properties tab, select the reserialize function component, click active. Reserialize effects status పై దాంట్లో reserialize effects status pass the value of the name variable that is class to its full name node. Okay, go to the properties tab, select the reserialize effects function component.
Active. Remove the check. ఓకే. సో, ఇప్పుడు ఇది తీసేసాం. దిస్ టర్న్స్ ఆఫ్ రీసీరియలైజేషన్. రీసీరియలైజేషన్ టర్న్ ఆఫ్ అయితే ఇప్పుడు మనకి ఫుల్ నేమ్‌లో డేవ్ స్మిత్ రాదు. ముందుది రీసీరియలైజేషన్ ఉంది కాబట్టి చూడండి ఒకసారి. మళ్ళీ వెళ్దాం కంగారేం లేదు. ఇక్కడ ఫస్ట్ స్టెప్‌లో ఇది మామూలు నార్మలే. ఇక్కడ ఎపెక్స్ క్లాస్‌ని కాల్ చేసాం. ఆ క్లాస్‌లో ఏం రాసాం మనం? ఎపెక్స్ క్లాస్‌కి ఒకసారి వెళ్దాం. ఈ క్లాస్‌లో ఏం రాసాం? ఈ 2 మెథడ్స్ జరుగుతాయి కదా ఆటోమేటిక్‌గా. ఇవెందుకు జరుగుతున్నాయి బేసిక్‌గా? ఈ 2 ఎందుకు జరుగుతున్నాయి? అంటే నువ్విచ్చిన దాన్ని రీసీరియలైజ్ చేయడానికి ఇదంతా యూజ్ చేస్తున్నాం. ఓకే. బానే ఉంది. ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ ఇచ్చాం వాల్యూ. ఓకే. ఓకే. సో, ఈ ఎపెక్స్ క్లాస్‌లోకెళ్ళి బయటకొస్తే ఈ స్ట్రింగ్ వాల్యూ అనేది రిజల్ట్ వస్తది కదా! నేమ్ అనేది. సో, ఇక్కడ Yes, yes. నేనేం చేస్తున్నాను, ఇది రీసీరియలైజ్ జరిగింది. అంటే ఈ ఈ రిమోట్ యాక్షన్ పనిచేసింది. ఓకే. రిమోట్ యాక్షన్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది కదా! రిమోట్ యాక్షన్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది కదా! ఆ రిజల్ట్ అనేది ఆ రిజల్ట్ అనేది ఏదైతే ఉందో ఇందాక చెప్పాను కదా! ఆ రిజల్ట్ అనేది మనం వచ్చిన రిజల్ట్‌ని మనం రీసీరియలైజ్ చేసుకుంటే ఆ పీస్‌ని బయటికి తీసుకోవచ్చు. ఓకే. రీసీరియలైజ్ చేయకపోతే మనం దాని వాల్యూ చూడలేమని చెప్పాను కదా! ఇందాక గుర్తుందా? ఇక్కడ మనం ఏం చేసాం? ఆ వచ్చిన దాన్ని మనం రీసీరియలైజ్ ఎఫెక్ట్స్ ఫంక్షన్ సెట్ వాల్యూ యూజ్ చేసి అక్కడొచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం చూస్తే రీసీరియలైజ్ ఎఫెక్ట్స్ ఫంక్షన్ అని ఒకటి పెట్టుకున్నాం. ఇందులోంచి ఏమొచ్చింది మనకి? ఇక్కడ, ఇక్కడ రీసీరియలైజ్ ఫాల్స్ చేసేసాం మనం. కావాలని రీసీరియలైజ్ ఫాల్స్ చేసేసాం. అర్థమవుతుందా? రిమోట్ యాక్షన్‌లో రీసీరియలైజ్ ఫాల్స్ చేసేసాం. సో, అంటే రిమోట్ యాక్షన్ నుంచి బయటకొచ్చేటప్పుడు అది రీసీరియలైజ్ అయ్యి ఉండదు. సో, దాన్ని మనం ఇక్కడ సెట్ వాల్యూలో రీసీరియలైజ్ చేస్తున్నాం. ఓకే. సో, Okay, okay. ఇక్కడ రిజల్ట్ అనేది ఎలిమెంట్. ఓకే. ఆ రిజల్ట్‌లోకి ఏం తీసుకురావాలనుకుంటున్నాను? ఈ రీసీరియలైజ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇది. ఎగ్జాక్ట్ ఇదే క్లియర్ చేసుకోండి. ఆ రిమోట్ యాక్షన్‌ని ఈ రీసీరియలైజ్‌లో పెడితే అది రీసీరియలైజ్ అయిపోయి రిజల్ట్ వచ్చేసి రిజల్ట్‌లో పడింది. ఓకే. క్లియరా? ఇప్పుడు ఆ రిజల్ట్‌ని నేను మై నేమ్ అనేది Yes, ఏం yes. చేశాను? ఫుల్ నేమ్ ఈక్వల్ టు రీసీరియలైజ్ ఇది. దీనిలో నుంచి రిజల్ట్, దానిలో నుంచి నేము. ఆ నేమ్ తీసుకొచ్చేసి నాకు ఈ ఫుల్ నేమ్‌లో పెట్టమని చెప్తున్నా. అర్థమవుతుందా? ఈ మై నేమ్. సో, Yes, ఇప్పుడు yes. ఏం జరుగుతుంది? ఈ రెస్పాన్స్ యాక్షన్‌లో నాకు ఫుల్ నేమ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఎప్పుడు డిస్‌ప్లే అవుతుంది? నేను ఫుల్ రెస్పాన్స్ చెప్తున్నాను కదా! సో, అంటే ఇక్కడ మనకి మై నేమ్ ఈక్వల్ ఫుల్ నేమ్ పనిచేయాలి. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? నేమ్‌లో మనకి ఫుల్ నేమ్ అనేది వస్తుంది. సో, మీకు ఇంకా కావాలంటే ఇక్కడ ఆహ్, హ్మ్. రెస్పాన్స్ యాక్షన్. ఆహ్, ఓకే. బేసికల్‌గా మనకిక్కడొచ్చింది రెస్పాన్స్. అందులో మై నేమ్ స్టేటస్ ట్రూ వచ్చింది. రీసీరియలైజ్ ఫంక్షన్ స్టేటస్ ట్రూ వచ్చింది. రిజల్ట్‌లో నేమ్ ఉంది. ఆ నేమ్ వచ్చేసి ఇది అని వచ్చింది. ఓకే. ఇంతవరకు క్లియర్ కదా! సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఈ అంటే ఎక్కడ రీసీరియలైజ్ చేస్తున్నాను? దేనిలో చేస్తున్నాను రీసీరియలైజ్ నేను? సెట్ వాల్యూస్‌లో చేస్తున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డీయాక్టివేట్ చేశాననుకుందాం. అప్పుడేమవుతది? ఈ సెట్ వాల్యూలో రీసీరియలైజ్ చేయలేదు. ఆ వచ్చిందేమో రీసీరియలైజ్ అవ్వని డేటా వచ్చింది బయటకి. అదేం చేస్తది? చూపించలేదు. ఇప్పుడు నీకు నేము డేవ్ స్మిత్ అనేది రాదు. ఎంప్టీ అయిపోద్ది. అది. అది చేసాం గదా! 1 సెకండ్. హ్మ్. 3D టైప్. ఆ!
asking active to remove the check. This turns off the reserialization. Reserialize apex function. Reserialize apex function ని మనం ఇన్యాక్టివ్ చేసాం. నేమ్ వస్తుంది. ఫుల్ నేమ్ అని రావాలి. మై నేమ్ ఫుల్ నేమ్ అని రావాలి. మనకు అది అసలు రాలేదు. పైన కూడా రాలేదు. ఓకే. వెయిట్. ఇందులోకి వెళ్ళి మై నేమ్ అనేది చూపించాలి కదా! ఫుల్ నేమ్ అనేది చూపించాలి కదా మనకి. మై నేమ్ ఫుల్ నేమ్ అనేది. మై నేమ్ ఎక్కడుంది? రీసీరియలైజ్ ఎఫెక్ట్స్. ఈ మై నేమ్ ఎందుకు రావట్లేదు? రీసీరియలైజ్ ఎఫెక్ట్స్ ఫంక్షన్ కూడా కనిపిస్తుంది. మై నేమ్ ఒకసారి తీసేసి పెడదాం. రెస్పాన్స్ యాక్షన్‌లో ఫుల్ రెస్పాన్స్ చెక్ చేసాం. ఓకే. ఇప్పుడు ఫుల్ నేమ్ వచ్చింది కదా! కరెక్ట్‌గా? ఓకే. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫుల్ నేమ్ వచ్చింది. ఓకే. Yes. సో, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రీసీరియల్ ఫంక్షన్‌ది ఈ చెక్ బాక్స్ తీసేసి ఫుల్ నేమ్ రాదు. ఫుల్ నేమ్ నల్ వచ్చింది. ఓకేనా? క్లియరా ఇప్పుడు? ఇప్పుడేం చేద్దామంటే మనకి ఈ రీసీరియలైజ్ ఎఫెక్ట్స్ ఇది ఎఫెక్ట్స్ క్లాస్ చేస్తున్నాం కదా! ఇక్కడ రీసీరియలైజ్ ఫాల్స్ ఇచ్చాం కదా! అక్కడ రీసీరియలైజ్ ట్రూ ఇస్తే ఈవెన్ దో ఇది లేకపోయినా గాని మనకి మళ్ళీ వాల్యూ వస్తది. ఫుల్ నేమ్ మళ్ళీ వాల్యూ వస్తది. వచ్చింది కదా! అర్థమైందా? అర్థమైందా? కన్‌ఫ్యూజింగ్ ఉందా? హలో! అర్థమైందా? ఓకే. రైట్. సో, ఇది మనకి అవుట్‌పుట్ వచ్చేసింది. ఓకే. సో, ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ ఇక్కడి వరకు. ఓకే. ఓకే. ఫైన్ దెన్. Right. ఎగ్జామ్స్. ఓకే. రైట్. బై.